నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం. ఆన్లైన్లో ఔషధాల డెలివరీని వ్యతిరేకిస్తూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మెడికల్ షాపుల నిర్వాహకులు సంపూర్ణంగా తమ షాపులను బంద్ నిర్వహించి పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవనం ముందు నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ షాపు యజమానులు మాట్లాడుతూ ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగిస్ట్ ఒకరోజు బంద్కు పిలుపునివ్వడంతో తమ మెడికల్ షాపులను సంపూర్ణంగా మూసివేయడం జరిగిందని తెలుపుతూ ఆన్లైన్లో ఔషధాల డెలివరీలను వ్యతిరేకిస్తున్నామని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆన్లైన్లో ఔషధాల డెలివరీని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో మెడికల్ షాప్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా డ్రగ్ అండ్ కెమిస్ట్రీ అసోసియేషన్ ఆల్ ఇండియా లెవెల్లో మందుల వ్యాపారాలు బంద్ చేయడానికి కొనుక్కోవడం జరిగింది. ఆ విధంగా మా యొక్క ప్రెసిడెంట్ లావణ్య గోపాల్ గారు, మా పూర్వ అధ్యక్షులు వన ప్రభాకర్ గారు, సెక్రటరీ రవీందర్ గారి అందరం కలిసి మహబూబాబాద్ జిల్లా ఆదేశాల మేరకు ఈ షాపులు బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకనగా ఈ షాపులు బంద్ చేయడానికి కారణము ఆన్లైన్లో అత్యవసర అమ్మకాలను బంద్ చేయాలని, అదేవిధంగా కార్పొరేట్ సంస్థలు అధికంగా డిస్కౌంట్లు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల చిన్న వ్యాపారులందరూ ఇబ్బందికరంగా అయ్యి వారి యొక్క మనుగడ దారిస్తుంది. అదేవిధంగా ఆన్లైన్లో నకిలీ ఔషధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఈ ఫార్మసిస్ట్ అనేది లేకుండా మందులు బయటికి అమ్మడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళకు అవేర్నెస్ చేసి మేము నిరసనీయడం జరుగుతుంది. ఆన్లైన్లో ఆ పరిస్థితి లేదు. కావున యొక్క ప్రజల యొక్క మంచి కోరుతూ మా యొక్క విన్నపం అందరి విన్నపాన్ని మన్నించి మీరు కూడా దీన్ని ప్రోత్సహించగలరని ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతుంది. జై ఫార్మసిస్ట్, జై ఫార్మసిస్ట్, జై ఫార్మసిస్ట్.